ప్రతి ఒక్క అంశాన్ని కూడా గౌరవ అధ్యక్షులు జి శ్రీనన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కవితక్క, జై టిఆర్ఎస్. ఈరోజు తెలంగాణ రక్షణ సేన పార్టీ కవితక్క గారి పిలుపు మేరకు నారాయణపేట జిల్లాలో అన్ని గ్రామాల్లో కూడా జెండా పండుగ చేయాలన్నటువంటి పార్టీ అధినాయకురాలు కవితక్క నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంలో భాగంగా మనం మొన్న నారాయణపేట జిల్లా కేంద్రంలో 2000 మందితో భారీ ఎత్తున జెండా పండుగ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు కంజన్పల్లి గ్రామంలో జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కంజన్పల్లి గ్రామంలో గ్రామ పెద్దలు, మాజీ ఎంపీటీసీ, తెలంగాణ రక్షణ సేన మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ గారు, గ్రామ అధ్యక్షుడు నరారి గారు, మరియు యూత్ అధ్యక్షుడు రాజు గౌడ్ గారు, మరి మిగతా వెంకట్రాములు గౌడ్ గారు, మిగతా విష్ణు గౌడ్, అశోక్ గౌడ్ గారు, మిగతా గ్రామ పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు. ఈ వేదికపై ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీడీఓ నరసింహారెడ్డి సార్ గారు, మరియు జిల్లా నాయకులు పల్లెబండ నరసింహన్న గారు, మరియు నారాయణ గారు, వెంకటన్న గారు, మిగతా పెద్దలందరికీ, వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి అన్ని గ్రామ కమిటీలకు కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా అదేవిధంగా కంజన్పల్లి గ్రామ పెద్దలు మాణిక్యప్ప గౌడ్ గారికి కూడా నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా మనకు ఇప్పుడు అన్ని పార్టీలు ఉన్నాయి. ఆల్రెడీ బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, మరి బీఆర్ఎస్ ఉంది. అన్ని పార్టీలు ఉండగా కూడా మన కొత్త పార్టీ ఎందుకు, ఇప్పుడున్న కొత్త పార్టీ అవసరం, ఈ తెలంగాణకి ఏం అవసరం వచ్చిందని చాలామంది ప్రజల లోపల ఉండొచ్చింది. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా మన ప్రాంతం వెనుకబడే ఉంది. మనకు ఉచిత విద్య రావడం లేదు, ఉచిత వైద్యం రావడం లేదు. అదేవిధంగా మన ప్రాంతంలో ఎవరైనా నిరుద్యోగ యువత చదువుకుంటే వాళ్ళకు ఉద్యోగాలు రావడం లేదు. అదేవిధంగా మన యువత ఎవరైనా కొంత తెలివైన వాళ్ళు, ధైర్యం ఉన్న వాళ్ళు ఉండి నేను ఓ ఫ్యాక్టరీ, ఓ కంపెనీ, ఒక పరిశ్రమను పెట్టుకుని అంటే వాళ్ళకు బ్యాంకు లోన్లు రావడం లేదు. కాబట్టి ఇంత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా మనం వెనుకబాటే ఉన్నాం. మన నారాయణపేట జిల్లా కానీ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కానీ కృష్ణానది జలాలు మన జిల్లాలనే ఎక్కువ వాడతాయి. కృష్ణానదే మన పాలమూరు జిల్లాలో ఉంటుంది. కానీ మన సేన్లకి ఇంతవరకు ఒక చుక్క నీళ్లు రావు, ఒక ప్రాజెక్టు కూడా మనకు లేదు. కాబట్టి ఇవన్నీ సమస్యలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. కాబట్టి విఠల్ గౌడ్ అన్న దేశాపల్లి ముస్తాపేట నాయకులకు కూడా ఇక్కడ రావాల్సిందిగా వేదికపై కోరుతున్నాం. వారికి కూడా స్వాగతం చూస్తాం. ఇవన్నీ సమస్యలు ఇంకా ఉన్నాయి కాబట్టి ఇక్కడ రాజకీయ శూన్యత ఉంది. ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు ప్రజలకు న్యాయం చేయడంలో విఫలమైనవి, పార్టీలు కూడా విఫలమైనవి. కాబట్టి ఉద్యమకారులకు, రైతులకు, మహిళలకు, నిరుద్యోగులకు అందరికీ కూడా సరైన విధంగా ఈ యొక్క రాష్ట్రంలో న్యాయం జరగలేదు. కాబట్టి కవితకు ఆలోచన చేసి తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ అనేటటువంటి పార్టీ పెట్టింది. ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ ద్వారా రాబో 2 సంవత్సరాల్లో కవితక్క ముఖ్యమంత్రి అయితే ఆమె పాంచజన్యం అని ఒక 5 రకాల పథకాల్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 5 రకాల పథకాల్లో మనందరికీ తెలుసు, మన కుటుంబంలో 2 పిల్లల్ని చదివించాలంటే, ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజులు కట్టాలంటే లక్షలు ఎంత ఇబ్బంది అవుతుందో మనకు తెలుసు. అదేవిధంగా మన కుటుంబంలో ఒక పేదరికం రావడానికి ప్రధానంగా ఎవరైనా ఒక అనారోగ్యం పాలైతే ప్రైవేట్ హాస్పిటల్లో లక్షల రూపాయలు వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు కట్టడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి కవితకు ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ, అది ప్రభుత్వ స్కూల్ అయినా, ప్రైవేట్ స్కూల్ అయినా, ఎక్కడైనా సరే ఉచితంగా విద్యను అందించడానికి ఆమె పూనుకున్నారు. తప్పకుండా అధికారంలోకి రాగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు ఉచిత విద్యను అందించడానికి తగిన ఏర్పాట్లు చేస్తారు. అదేవిధంగా మన కుటుంబంలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఏ చిన్న అనారోగ్యం వచ్చినా, ఎక్కడైనా అది ప్రభుత్వ ఆసుపత్రి కానీ, హైదరాబాద్లో ఉన్న ఎక్కడ కార్పొరేట్ ఆసుపత్రి, ఎంత పెద్ద ఆసుపత్రి అయినా కూడా ₹1 కూడా మీరు కట్టాల్సిన అవసరం లేదు. అన్ని ప్రభుత్వమే చెల్లించి, ప్రభుత్వమే మొత్తం డబ్బులు చెల్లించి ఉచితంగా వైద్యం అందించేటటువంటి కార్యక్రమం ఈ యొక్క పంచజన్యంలో ఉంది. ముఖ్యంగా మనం చదువుకున్న యువత ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రాక తెలంగాణ ఉద్యమంలో ఎంతో పోరాటం చేసినారు, అమరులైనరు, ఉద్యమంలో కొట్లాయినరు. ఇంకా చదువుకున్న యువతకు సరైనటువంటి అవకాశాలు ఈ ప్రభుత్వంలో రాలేదు. కాబట్టి కవితక్క ముఖ్యమంత్రి కాగానే ఒకేసారి 4 లక్షల ఉద్యోగాలతో భారీ నోటిఫికేషన్ వేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా భారీ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు కల్పించేటటువంటి కార్యక్రమాన్ని పంచజన్యంలో తీసుకున్నది. ముఖ్యంగా ఇంకా ఎవరైనా
తెలివిపారులు ధైర్యవంతులు ఉంటే మేము ఫ్యాక్టరీలు పెడతాం, కొంతమందికి ఉపాధి కల్పిస్తాం, అందరినీ ఆదుకుంటామనే ఆలోచన పరులైనటువంటి యువత ఎవరంటే వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క ప్రపోజల్స్ తీసుకొస్తే ఎక్కడ బ్యాంకులకు సంబంధం లేకుండా 2 లక్షల రూపాయల నుండి 20 కోట్ల రూపాయల వరకు నేరుగా ప్రభుత్వమే వాళ్ళకు లోన్లు ఇచ్చి వాళ్ళకు ఫ్యాక్టరీలు పెట్టే విధంగా, పారిశ్రామికవేత్తలు తయారు చేసే విధంగా యొక్క పంచజన్యంలో కార్యక్రమంలో భాగంగా కవితక్క గారు తీసుకున్నారు. ముఖ్యంగా రైతులు, ఈ దేశంలో రైతు లేనిదే రాజ్యం లేదంటారు. కాబట్టి రైతు సంక్షేమం కోసం కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకొని వాళ్ళందరికీ కూడా ఉచిత విద్య కానీ, వాళ్ళకు ఉచిత కరెంటు కానీ, సబ్సిడీలు కానీ, ఎరువులు కానీ, నీళ్లు కానీ, రైతులకు ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క పంచజన్యంలో భాగంగా కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అన్నిటికంటే ముఖ్యం, స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈ దేశంలో ఇంకా అసమానతలు ఉన్నాయి. అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని వర్గాలకు సమన్వయం జరగలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన విధంగా అన్ని సమాజంలో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలి, ప్రతి ఒక్కరు కూడా స్వతంత్రంగా పైకి రావాలి, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు రావాలన్నట్టు ఆలోచన ఏదైతుందో ఇంకా నెరవేరలేదు. కాబట్టి ఈ యొక్క సామాజిక తెలంగాణ తీసుకురావాలి, సామాజిక న్యాయం పాటించాలనే ఉద్దేశంతోన ఈ యొక్క అంశాన్ని కూడా కవితక్క గారు పంచజన్యంలో పెట్టినారు. ముఖ్యంగా ఒక కుటుంబం అభివృద్ధి చెందాలంటే మహిళలు కీలక పాత్ర పోషిస్తారు. వాళ్ళు పిల్లల్ని పెంచడం కానిటి వస్తే కుటుంబ బాధ్యతలు తీసుకొని అన్ని విషయాలు కూడా మహిళలు ముఖ్యంగా కుటుంబంలో ఎంతో బాధ్యత ఉంటారు. కాబట్టి వాళ్ళని కూడా మహిళా సాధికారత తీసుకురావాలి, మహిళలను కూడా పైకి తీసుకురావాలి, వాళ్ళకు కూడా ప్రత్యేక కార్యక్రమాలు తీసుకొచ్చి వాళ్ళని కూడా అభివృద్ధి చేయాలన్నటువంటి కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి ఇవన్నీ అంశాలని కూడా మనమంతా దృష్టిలో పెట్టుకొని రాబో రోజుల్లో నారాయణపేట జిల్లాలో తప్పకుండా టీఆర్ఎస్ పార్టీకి ప్రజలంతా అండగా ఉండాలి. ఆ ప్రజల సమస్యల మీద కూడా మేము తప్పకుండా నిరంతరం పోరాడతాం, వారందరికీ కూడా మేము అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మనం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం గురించి మాట్లాడాల్సి వస్తే ముఖ్యమంత్రి గారు మనకు ఎన్నికల ముందు చెప్పినారు, మీరంతా ఓట్లేస్తే 6 గ్యారెంటీలు ఇస్తామన్నారు. మహిళలందరికీ కూడా మేము అత్తకు పెన్షన్ ఇస్తాము, కోడలికి పెన్షన్ ఇస్తాము, 2,000 ఇస్తామన్నాం. సిలిండర్ 500కే ఇస్తామని చెప్పిండ్రు. మరి ఎక్కడ వచ్చింది? మొన్న కూడా రైతు బంధు వేసిండు, 2 ఎకరాల వరకు వేసిండు, రైతు బంధు ముంచిండు. కాబట్టి 4,000 రూపాయల పెన్షన్ పెంచుతున్నాడు, వికలాంగులకు 6,000 చేస్తున్నాడు. ఇవన్నీ 6 గ్యారంటీలు ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని మొత్తం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేసిండు. మనం గట్టిగా ఏమైనా ముఖ్యమంత్రి గారు మీరు మాట ఇచ్చిందంటే నన్ను కోస్తే కూడా నాతో పైసలు లేవంటున్నాడు. ఇంకా గట్టిగా అడిగితే మీ పేగులు తీస్తా, మీ కండ్లు వీక్తా, మిమ్మల్ని అందరినీ కూడా మీ గుడ్లు వీక్తా, లాగుల తొండలేడుస్తా అని ప్రజలపైనే బూతులు మాట్లాడుతున్నాం. ఇటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాలో ఉండడం మనందరికీ కూడా సిగ్గుచేటు. ఎందుకంటే నువ్వు చెప్పిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. నిన్ను గట్టిగా ప్రజలు మాట్లాడితే లాగుల తొండలేడుస్తా, బండకేసుకొస్తా, గుడ్లు వీగుతా అనేది ఏం భాష? ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషనా ఇది? కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం, తప్పకుండా 6 గ్యారంటీలు అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ జిల్లాకు కావాల్సిన అభివృద్ధి నిధులు కూడా ఎంబడే కేటాయించాల్సిన అవసరం ఉన్నది. మొన్ననే నారాయణపేటలో హాస్పిటల్ లేదు, మంది అంతా కూడా అప్పంపల్లి కాడికి పోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి 2,000 మందితో అందరం కూడా నర్సిరెడ్డి సార్, నేను, నాన్నరెడ్డి, మొత్తం మన సీనాన్న అందరం కలిసి కూడా 2,000 మందితో పెద్ద ఎత్తున ధర్నా చేసి ప్రభుత్వానికి వినతి పత్రం కూడా ఇచ్చినాం. ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి గారు స్పందిస్తలేరు. కాబట్టి వెంటనే నారాయణపేట జిల్లాలో ఉన్న ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలి, జిల్లాలో ఉన్న రోడ్లు కానీ ఇతర పెండింగ్ సమస్యలు కూడా పరిష్కారం చేయాలని ఈ కందెనపల్లి వేదిక ద్వారా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక పార్టీ బీజేపీ పార్టీ ఉంది. బీజేపీ గారు నరేంద్ర మోడీ గారు చెప్పినారు, నేను ప్రధానమంత్రి అయి బీజేపీ అధికారంలోకి వస్తుంటే పాలామూరు రంగారెడ్డికి జాతీయ హోదా ప్రాజెక్ట్ ఇస్తా, ఈ పాలామూరులో ఉన్న ప్రతి పల్లె కూడా నేను నీళ్ళు ఇస్తా అన్నాడు. మళ్ళీ ఇంతవరకు ఆ ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వలేదు, ఇక్కడ ప్రాజెక్టు నిధులు కూడా ఇవ్వలేదు. ముఖ్యంగా నేను అధికారంలోకి వస్తే తప్పకుండా ప్రతి సంవత్సరం 5 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు, ప్రతి కుటుంబానికి 15 లక్షలు బ్యాంకుల అకౌంట్ వేస్తున్నారు. మళ్ళీ ఇంతవరకు కందెనపల్లిలో ఒక్కరికన్నా ₹1 అకౌంట్లో వేసిందా నరేంద్ర మోడీ? నేను అడుగుతా ఉన్నా. ఒక్కరికన్నా ఒక ఉద్యోగం ఇచ్చినా నేను అడుగుతున్నా. కాబట్టి మీరంతా కూడా బీజేపీ పార్టీ చేసే కుట్రల్ని కూడా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది, వాళ్ళ మోసాలని కూడా మీరంతా గ్రహించాల్సిన అవసరం ఉన్నది. మీరందరూ కూడా ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీని బలపరిస్తే తప్పకుండా మేము రాబో రోజుల్లో మీకు అండగా ఉంటాము. ఈ కందెనపల్లి గ్రామంలో కూడా ఏ సమస్య ఉన్నా ఏమున్నా ఇక్కడ సీనాన్న ఉంటాడు, నారాయణ ఉంటాడు, అన్న మొత్తం వెంకటరాములు అని ఉంటాడు, మీ అందరికీ మేము అండగా ఉంటాము. వీళ్ళ దృష్టికి ఏం సమస్యలు, పెన్షన్లు కానీ, మీకు ఏమైనా బ్యాంకు లోన్లు కానీ, ఏమైనా హాస్పిటల్ పర్వలు కానీ ఏమున్నా మేము కూడా హైదరాబాద్లో, మహబూబ్నగర్లో, నారాయణపేటలో ఏం సమస్యలు మీకు ఆపదుంటే మేము ముందలుంటాము. ఇప్పుడు అక్క వాళ్ళ భర్త చనిపోయి రాయచూరులో పడితే మేమంతా కొట్లాడి 10 లక్షలు ఇప్పిస్తే రాయచూరు పోయి ఆ కంపెనీ అంతా పోయి కొట్లాడి కంపెనీ నేనేవాడు మాకు అడ్డం మాట్లాడితే ఎగిరి జార్చి నేనే దానినా తంతేవాడు మోరలేవాడి 10 లక్షలు ఇచ్చింది. అట్లా మీకు ఏం ఆపత్తున్నా మేము ముందలో వచ్చి కొట్లాడతాము, ముందలో ఉంటాము.
కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఈ గ్రామంలో ఎవరికి ఏం ఆపతున్నా మేమంతా కూడా ముందలుంటాం. అదేవిధంగా మొన్న ఇక్కడ ఒక బాబు కాలు ఎరిగితే కూడా మేము సీఎం బండ ప్రకాశాలతో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా ఆ బాబు కూడా మేము దాదాపు 60,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పిస్తే సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తున్నాం భీము. అట్లా ఈ గ్రామంలో ఎవరు ఏ సమస్య తీసుకొచ్చినా ఏం ఆపద వచ్చినా మేము అన్ని విషయాల్లో కూడా మీకు ముందుంటాం. తప్పకుండా రాబో రోజుల్లో కూడా మీరంతా ఈ టీఆర్ఎస్ పార్టీ కవితక్క పార్టీని బలపరిచి ఈ యొక్క కవితక్కను ముఖ్యమంత్రి చేసేంత వరకు మనమంతా కూడా ఈ జిల్లాలో ఇక్కడున్న నాయకత్వం కానీ ప్రతి ఒక్కరు కానీ మనమంతా శ్రమించాల్సిన అవసరం ఉన్నది. ఇంకొక నెల రోజుల్లో తప్పకుండా మనకు కవితక్క ఈ నారాయణపేట జిల్లాలో 2 రోజుల ప్రోగ్రాం ఉంటుంది. మనకు అక్కగారి ప్రోగ్రాం, అక్కగారిని తప్పకుండా తీసుకొచ్చినప్పుడు ఈ గ్రామానికి కూడా తీసుకొచ్చి ఇక్కడ మీ అందరితో ప్రజలతో మాట్లాడిస్తాం తప్పకుండా. కాబట్టి మీ అందరికి కూడా మాటిస్తున్నాను, మన జిల్లాకు ప్రోగ్రాం ఇచ్చినప్పుడు తప్పకుండా మీ గ్రామానికి తీసుకొస్తాం. మీ అందరితో అక్క మాట్లాడుతుంది, మీ సమస్యలు కూడా అక్కతో దృష్టికి తీసుకుపోండి. మీరు అందరూ కూడా ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీని బలపరచాలి. భవిష్యత్తులో కందెనపల్లి గ్రామ అభివృద్ధి కానీ కందెనపల్లి ప్రజల బాగు కోసం కానీ మేము తప్పకుండా కృషి చేస్తాం. మీకు ఏం సమస్యలు ఏమి ఇబ్బంది ఉన్నా మా దృష్టికి తెస్తే ప్రభుత్వంతో అధికారులతో మేము కొట్లాడతాం, మీకోసం అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేసిన కందెనపల్లి గ్రామ కమిటీ నాయకులకు శ్రీనాన్నకు కానీ మరియు నారారికి కానీ మిగతా అందరికి కానీ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై కవితక్క.